వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మన 2025 జూన్ 9th మనకి ఎగ్జామ్ జరిగింది స్కూల్ ఆఫ్ స్టడీ ఫిజికల్ సైన్స్లో. ఆ ఫిజికల్ సైన్స్లో ఎలాంటి బిట్ అడిగాడో ఒకసారి చూడండి. బోధనా పద్ధతుల మీద కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. ఆ బిట్టు చూడండి ఒకసారి. ఇక్కడ ఏమడిగాడంటే ద టీచింగ్ మెథడ్ డెవలప్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రాగ్మాటిజం అని చెప్పి ఇచ్చాడు. ఈ క్రింది వాటిలో వ్యవహారిక సత్తావాదం అంటే ప్రాగ్మాటిజం ఆధారంగా రూపొందించిన బోధనా పద్ధతి అడిగాడు. ఏమిచ్చాడు ఇక్కడ? అన్వేషణ పద్ధతి, చారిత్రక పద్ధతి, ప్రకల్పన పద్ధతి అండ్ సమభాగ పద్ధతిని ఇచ్చాడు. ఒకటే కాన్సెప్ట్ అండి, చదవగానే ఈజీ బిట్ ఇది. రెండు పద్ధతులు ఉన్నాయి. ఏంటంటే ఒకటి ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్ అండి, అంటే సమస్య పరిష్కార పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతి ఒకటి. అండ్ ప్రాజెక్టు పద్ధతి అంటే ప్రాజెక్టు మెథడ్ అని చెప్పి అంటాము. ఈ రెండు పద్ధతులే ఓన్లీ ప్రాగ్మాటిజం అంటే వ్యవహారిక సత్తావాదం నుంచి తీసుకొనబడినవి అంతే. ఈ రెండే పద్ధతులు. సమస్య పరిష్కార పద్ధతికి పితామహుడు జాన్ డ్యూయి, ప్రాజెక్టు పద్ధతికి పితామహుడు కీల్ ప్యాట్రిక్. ద ఫాదర్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్ కీల్ ప్యాట్రిక్, ద ఫాదర్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ జాన్ డ్యూయి అని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు వ్యవహారిక సత్తావాదం నుంచి తీసుకొనబడినటువంటి పద్ధతులు. ఓకే, కాబట్టి ఇక్కడ అన్వేషణ పద్ధతి కాదు, హ్యూరిస్టిక్ మెథడ్ హెచ్సి హార్మ్స్ట్రాంగ్ దీన్ని కనుగొన్నటువంటి వ్యక్తి, అది మన యాప్లో డిస్కస్ చేసుకున్నాం. చారిత్రక పద్ధతి హిస్టారికల్ మెథడ్. ఓకే, ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. ఫిజికల్ సైన్స్లో ఇది అడిగినటువంటి బిట్స్. హిస్టారికల్ మెథడ్ ఎలా డెవలప్ అయింది ఏంటని చెప్పి డిస్కస్ చేసాం. ప్రకల్పన పద్ధతి ప్రాజెక్ట్ మెథడ్ మీద డెఫినేషన్స్ కానీ అది ఏంటని డిస్కస్ చేసాం. నెక్స్ట్ సమభాగ పద్ధతి అనేది మన ఫిజికల్ సైన్స్లో లేదు, దీని గురించి మనకు అనవసరం. అంటే ఎనాలిసిస్ మెథడ్లో చూసుకున్నా కూడా వ్యవహారిక సత్తావాదం నుంచి తీసుకునబడిన పద్ధతులు రెండే, ప్రాజెక్టు, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే.